ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనటువంటి స్థితిలో 3 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ని ఏజెన్సీలు లేకపోవడంతో పనులు ఆగిపోవడంతో 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఇది ప్రభుత్వ తప్పిదం. భవిష్యత్తులో ఇటువంటి తప్పులను పునరావృతం ఇటువంటి భారీ ప్రాజెక్టుల్లో చేయవద్దు అని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నీతి ఆయోగ్కి వాళ్ళు రిపోర్ట్ చేశారని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పోలవరం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అనేది ఆ రిపోర్ట్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే ఈ రకంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ ఏజెన్సీలు కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2019 మే, జూన్, జూలైకి ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయింది. ఎగువ కాపర్ డ్యామ్ పూర్తయిపోయి ఉంటే నెక్స్ట్ 2020కి వచ్చిన ఫ్లడ్కి డయాఫ్రమ్ వాల్ పర్ఫెక్ట్గా ఉండుండేది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి తప్పిదంతో ఆయనకు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరాన్ని మొత్తం ఏదైతే ముంచేసినటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు మనం చూడడం జరిగింది. మీరు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన డేట్లు చెప్తూ ఉన్నాడు. అసెంబ్లీలో కూడా ఇంకొక యాసలో కూడా ఆయన మంత్రి అనిల్ కుమార్ కూడా చెప్పారు, మీరేమో 2021కి 2022కి పూర్తి చేసేస్తామని చెప్తూ ఉన్నారు, కానీ అక్కడ చూస్తుంటే 1%, 2% పనులు కూడా అవ్వట్లేదని మేము అదే ప్రతిపక్షంగా ఆయన చెప్తే మా మీద కూడా ఎద్దేసేసి మాట్లాడాడు. నేను మాట్లాడినప్పుడు కూడా 1% అని కాదు ఆ టైప్లో, అదే బుల్లెట్ దిగిందా లేదా అంటే ఇట్లా అన్నెసరీ మాటలే తప్ప పోలవరం మీద వీళ్ళు సరైనటువంటి దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంత దురదృష్టం అంటే 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు చెప్తూ ఉంటే వీళ్ళు 2021, 2022 సాక్షాత్ అసెంబ్లీలో కూడా మేము పనులు జరుగుతున్నాయి పూర్తి చేస్తామని చెప్తున్నారంటే అంటే కనీసం డయాఫ్రమ్ వాల్ ఫ్లడ్లో దెబ్బతిందన్నట్టు విషయం వీళ్ళకి తెలియకపోవడం అంటే ఎంత, లేదా తెలిసి ఎందుకు చెప్పకుండా ఇంకా ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ రకంగా వీళ్ళు 5 ఇంకొక అంశం సార్, అంటే మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని మార్చి కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కావచ్చు, సమీక్షలు చేయడం కావచ్చు, పనిని ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది దానిపైన రివ్యూ చేస్తూ ముందుకెళ్ళినటువంటి పరిస్థితి తిరిగి మళ్ళీ సోమవారం పోలవరంగా ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న 12వ తేదీన మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన మనసంతా కూడా